ఆయిల్ వేయాలి. మంచిగా ఆయిల్ కొద్దిగా వేడి కాగానే ఆనియన్ వేయాలి. ఆనియన్ గోలినాక అల్లం పేస్ట్ వేయాలి, కొంచెం వేయాలి. ఇక ఇలా రెడ్ గోలాలి ఆనియన్. ఇక ఇలా గోలేదాకా చూడాలి. దీని తర్వాత ఆనియన్ అది వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇప్పుడు తీసుకొస్తా. మా మమ్మీ అయితే వెల్లుల్లిపాయ దేనికే పోయింది. ఉల్లిపాయ ఇప్పుడే వేసిన 1 స్పూన్ వేసిన. ఇక ఇలా ఉండాలి చక్కగా. దీని తర్వాత చిటికెడు పసుపు వేయాలి. దీని తర్వాత మంచిగా ఒక 2 మినిట్స్ అలా ఉంచాక ఇలా ఎగ్స్ కొట్టుకొని 3 ఉల్లిపాయలకు 3 ఎగ్స్ పెట్టినాక ఇలా చిన్నగా ఇలా వేయాలి. ఇప్పుడు చేయి కడుక్కున్న తర్వాత కావాలేదు ఇలా ఉప్పు వేసుకోవాలి లైట్గా, కొంచెం చాలు. ఎక్కువగా అయితే తిన. 1 స్పూన్ కారం. నాన్ వెజ్ వాసన వస్తుంది, లైట్గా వేయద్దు. ఇప్పుడు కలపాలి లైట్గా ఇట్లా లైట్గా కలపాలి. లైట్గా కొత్తిమీర వేద్దాం, బాగుంటుంది. ఇప్పుడు వేస్తాం. ఇలా లైట్గా వేయాలి, చిన్న తరుగు. దీని తర్వాత లైట్గా గరం మసాలా వేసుకోవాలి, కొంచెం లైట్గా మీరు వాడేంత. కలపాలి. గరం మసాలా వేసుకోవాలి, కొంచెం ఎక్కువ కాదు. చాలు. కర్రీ అయితే అయింది.